ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి సప్తమ స్థానంలో గురుగ్రహం సంచరిస్తూ ఉండడం, ఈ వారంలో 2.5 రోజుల పాటు చంద్రుడు బలంగా ఉండడం, అలాగే దశమ కేంద్రంలో రవిగ్రహం యోగిస్తూ ఉండడాన్ని, ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలని ఈ వారం వృశ్చిక రాశి వారు అనుభవించబోతూ ఉన్నారు. అయితే మిగతా గ్రహాలు అంత ప్రతికూలించేటువంటి స్థానాల్లో లేకపోవడము, ప్రత్యేకించి మిశ్రమమైనటువంటి స్థానాల్లో ఉండడం వల్ల కొంత సానుకూలమైనటువంటి వారంగానే ఈ వారం మనం చెప్పవచ్చు. ఇక్కడ చంద్రబలం అధికంగా ఉండడం వల్ల వస్త్రలాభము, అలాగే పుత్ర సౌఖ్యము, అనగా సంతానానికి సంబంధించినటువంటి ఎదుగుదల, ఆర్థికాభివృద్ధిని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఈ రాశి వారికి సానుకూలంగా ఉన్నాయి. అర్ధసిద్ధి సదారోగ్యం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఏదైనా జీవితంలో మన ఇది సాధించాలి అని ఏదైతే మీరు కోరిక పెట్టుకుని ఉన్నారో దాన్ని సాధించడానికి కొన్ని అడుగులు ముందుకు వేస్తారు. ఏవైతే ప్రతిబంధకమైనటువంటి దోషాలు ఉన్నాయో ఆ దోషాలన్నిటి నుండి కూడా బయటపడగలుగుతూ ఉంటారు. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సఖ్యత బాగుంటుంది. అన్నదమ్ములతోటి కానీ తోబుట్టువులతోటి కానీ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే వాటి నుండి బయటపడగలుగుతారు. తోబుట్టువులతోటి సఖ్యత ఏర్పడుతుంది. అలాగే కుటుంబ సహాయ సహకారాలను పొందగలుగుతూ ఉంటారు. ఒక మానసిక ప్రశాంతత అనేటువంటిది కొంత తక్కువగా ఉన్నప్పటికీ, ఈ వారంలో చంద్రబలం తక్కువగా ఉన్నప్పటికీ కొంత శారీరక శ్రమ రీత్యా లేదా మరి ఏ ఇతరత్ర ఆలోచన రీత్యా కొంత ఖాళీ లేనటువంటి సమయాన్ని ఈ రాశివారు గడుపుతూ ఉంటారు. ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా పొందగలుగుతారు. అలాగే ఆరోగ్య పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో ఉద్యోగ వ్యాపారాలలో చేసేటువంటి మార్పులు సైతం మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పోటీ పరీక్షలలో సప్తమ కుజగురుల యొక్క స్థితిగతుల వల్ల ఒకంత అంచనాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి ఏకాగ్రత ముఖ్యము. స్త్రీలలో ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల మానసిక ప్రశాంతత అనేటువంటిది కొంత తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనలతోటి ముందుకు సాగుతూ ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, మరీ ముఖ్యంగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు.